హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే వర్గ సమీకరణాల గురించి నేర్చుకుందాం. ఆల్రెడీ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో సంబంధించిన వేరియబుల్, కాన్స్టెంట్, టర్మ్, ఎక్స్ప్రెషన్ ఇవన్నీ మీకు ఆల్రెడీ వచ్చు. ఓకేనా? మనం స్టార్టింగ్ నుండి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ నుండి ఆల్రెడీ కాకుండా ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ వర్గ సమాసము అంటే ఏంటి? ద సమ్ ఆఫ్ టూ ఆర్ మోర్ టర్మ్స్ విత్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఈస్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. అంటే డిగ్రీ 2 ఉండాలన్నమాట. ఏ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే an algebraic expression which is having degree 2 is called quadratic expression, or a polynomial with a degree 2 is called quadratic expression. A polynomial with a degree 2 is called quadratic expression. Example, ax square plus bx plus c. This is an expression which is having degree 2, so it is a quadratic expression. బీజీ సమాసం లేదంటే బహుపది యొక్క పరిమాణం 2 అయితే దాన్ని మనం వర్గ సమాసము అంటాము. బహుపది యొక్క పరిమాణం 2 అయితే దాన్ని ఏమంటాం? వర్గ సమాసము అంటామన్నమాట. క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఏ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఏ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. వర్గ సమాసము 0కి సమానమైతే వర్గ సమాసం 0కు సమానమైతే దాన్ని వర్గ సమీకరణము అంటాము. వర్గ సమాసం 0కు సమానమైతే దాన్ని వర్గ సమీకరణము అంటాము. ఇక్కడ కంపల్సరీగా ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 చాలా ఇంపార్టెంట్. ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఏ 0 అయిపోయింది అనుకోండి, ఈ టర్మ్ ఉండదు. అప్పుడు మనకి క్వాడ్రాటిక్ అన్నాం, దాన్ని ఏమంటాం? లీనియర్ అంటాం. ఇక్కడ ఏ 0 అయితే దాన్ని వర్గ సమీకరణం అనం. ఎందుకంటే అది రేఖీ సమీకరణం అయిపోద్ది, పరిమాణం తగ్గిపోతుంది కనుక ఏ అనేది 0 కాకూడదు. నెక్స్ట్ టైప్స్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏ వాల్యూ 1 తీసుకుంటే దాన్ని మనం మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. తెలుగులో కూడా మోనిక్ వర్గ సమీకరణం అంటామట. ఇక్కడ ఏ వాల్యూ 1 అయితే అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0. దీని ఏమంటాం మనం? మోనిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, మోనిక్ వర్గ సమీకరణం అంటాం ఏ విలువ 1 అయితే. ఒకవేళ ఇక్కడ బి 0 అయిపోయింది అనుకోండి, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0. దిస్ ఈజ్ కాల్డ్ ప్యూర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ప్యూర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? ప్యూర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే శుద్ధ వర్గ సమీకరణము. బి విలువ 0 అయితే దాన్ని అంటాం శుద్ధ వర్గ సమీకరణం అంటాం. ఇప్పుడు ఈ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిలో ఇక్కడ బి కానీ సి కానీ ఏదైనా 0 అయింది అనుకోండి, ఇఫ్ బి ఆర్ సి 0 దెన్ దట్ ఈస్ కాల్డ్ ఇన్కంప్లీట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇన్కంప్లీట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అసంపూర్ణ వర్గ సమీకరణము. బి మరియు 0 అంటే బి లేదా 0 సి 0 సమానం అయితే దాన్ని అంటాం అసంపూర్ణ వర్గ సమీకరణం అంటాం. అన్ని టర్మ్స్ ఉన్నాయనుకోండి, ఇఫ్ ఆల్ టర్మ్స్ ఆర్ ఇన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కంప్లీట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో అన్నీ ఉంటే దాన్ని సంపూర్ణ వర్గ సమీకరణం అంటాం. ఇవి టైప్స్ మాట. నెక్స్ట్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రూట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ becomes satisfaction, becomes equal to 0, then that is called roots of the quadratic equation. For what values of x the equation becomes satisfying, then that is called root of the quadratic equation. x యొక్క ఏ విలువకు ఆ సమీకరణం సంతృప్తి చెందుతుందో ఆ విలువను ఆ సమీకరణం యొక్క మూలాలు అంటామట. x యొక్క ఏ విలువకు సమీకరణం సంతృప్తి చెందుతుందో ఆ విలువను ఆ సమీకరణానికి ఏమంటాం? మూలాలు అంటామట. అయితే మనకి ఇక్కడ ఆల్ఫా కామా బీటా అనేవి 2 రూట్స్ ఉంటాయి అన్నమాట, 2 మూలాలు ఉంటాయి. x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. దిస్ ఈజ్ ద ఫర్ ఫైండింగ్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ చేయాలంటే ఇది ఫార్ములా అన్నమాట. x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఒకదాన్ని ఆల్ఫా ఒకదాన్ని బీటా అనుకుంటే సమ్ ఆఫ్ ది రూట్స్ -b బై a, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ c బై a. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ప్రాబ్లంలో. సమ్ ఆఫ్ ది రూట్స్ -b బై a, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ c బై a. సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటి? -b బై a, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏంటి? c బై a. అంటే మూలాల మొత్తం -b బై a, మూలాల లబ్ధము c బై a అన్నమాట. నెక్స్ట్ కొత్త కాన్సెప్ట్ నేచర్ ఆఫ్ ది రూట్స్. ఫర్ ఎగ్జాంపుల్
ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీని రూట్స్ నేను చేయకుండా చెప్పేస్తాను. 2, 3 అంటే రెండు కూడా పాజిటివ్ నెంబర్స్, రెండు కూడా ఏంటి పాజిటివ్ నెంబర్స్. చూసారా 2, 3 చెప్పాను ఎలాగా, బికాస్ ఆఫ్ దిస్ వన్ నేచర్ ఆఫ్ ది రూట్స్. డెల్టా ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ కాల్డ్ డిస్క్రిమినెంట్ విచక్షని, వర్గ సమీకరణం యొక్క విచక్షని అంటమాట. సో ఇంగ్లీష్లో డిస్క్రిమినెంట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, డిస్క్రిమినెంట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. By finding this value we can say the nature of the roots. By finding this value we can say the nature of the roots. So delta greater than 0, delta is equal to 0, delta less than 0. If a comma b comma c belongs to R, a b c లు రియల్ నెంబర్స్ అయితే, వాస్తవ సంఖ్యలు అయితే, delta greater than 0, then the roots are real and unequal. Real numbers and unequal. If delta is equal to 0, then the roots are real and equal. Real numbers and equal. If roots are less than 0, delta is less than 0, then the roots are imaginary and complex and conjugate to each other. Imaginary, complex and conjugate to each other. A plus or minus ib. Okay, తెలుగు మీడియం. డెల్టా గ్రేటర్ దెన్ 0 అయితే మూలాలు వాస్తవాలు మరియు అసమానాలు, వాస్తవాలు మరియు అసమానాలు. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మూలాలు వాస్తవాలు మరియు సమానాలు, వాస్తవాలు మరియు సమానాలు. డెల్టా లెస్ దాన్ 0 అయితే మూలాలు సంకీర్ణ సంఖ్యలు, సంకీర్ణ సంఖ్యలు లేదా కల్పిత సంఖ్యలు. ఇప్పుడు ఈ ఏబిసి అనేది వాస్తవ సంఖ్యలు అయితే, ఇప్పుడు ఏబిసి అనేది రేషనల్ నెంబర్స్ అయ్యాయి అనుకోండి, కోఎఫిషియెంట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ ఏబిసి అనేవి రేషనల్ నెంబర్స్ అయితే అప్పుడు మూలాలు అలాగ చూద్దాం. డెల్టా ఈజ్ గ్రేటర్ దాన్ 0, డెల్టా ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇందులో మళ్ళీ 2 కండిషన్స్ ఉంటాయి. డెల్టా ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, డెల్టా ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే డెల్టా గ్రేటర్ దాన్ 0 అవ్వాలి, అంటే పాజిటివ్ వాల్యూ రావాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే రూట్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ అండ్ అన్ఈక్వల్, రేషనల్ నెంబర్స్ అండ్ అన్ఈక్వల్. ఒకవేళ డెల్టా ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, డెల్టా ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, దెన్ ద రూట్స్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్ అండ్ అన్ఈక్వల్, ఇర్రేషనల్ నెంబర్స్ అండ్ అన్ఈక్వల్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డెల్టా అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే రూట్స్ అనేవి రేషనల్ నెంబర్స్ వస్తాయి. ఏమొస్తాయి? రేషనల్ నెంబర్. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి? 1, 4, 9, 16, 25 వీటిని మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటాం. ఓకేనా? పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాకపోతే ఇవి 1, 4, 9 ఇవి కాకుండా మిగతా అన్నమాట. అప్పుడు ఏంటి మనకి రూట్స్ అనేవి ఇర్రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0, రూట్స్ ఆర్ రేషనల్ అండ్ ఈక్వల్. డెల్టా లెస్ దాన్ 0, రూట్స్ ఆర్ ఇమాజినరీ రూట్స్. తెలుగు మీడియం. డెల్టా గ్రేటర్ దాన్ 0 అయ్యి, డెల్టా అనేది ఒక వర్గం అయితే, ఖచ్చిత వర్గం అయితే అప్పుడు రూట్స్ అనేవి మనకి అకర్ణీయ సంఖ్యలు మరియు అసమానం. ఒకవేళ ఖచ్చిత వర్గం కాకపోతే మనకి మూలాలు అనేవి కరణీయ సంఖ్యలు. డెల్టా ఈజ్ ఈక్వల్ 0 అయితే మూలాలు అకర్ణీయ సంఖ్యలు మరియు సమానం. డెల్టా లెస్ దాన్ 0 అయితే మూలాలు సంకీర్ణ సంఖ్యలు లేదా కల్పిత సంఖ్యలు. సో నేచర్ ఆఫ్ ది రూట్స్ కూడా అర్థమైపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్, చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూడండి. మనకి రూట్స్ ఆల్ఫా కామా బీటా తెలిస్తే అప్పుడు మనకి x² - x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనకి ఆల్ఫా కామా బీటా తెలిస్తే మనకి రూట్స్ ఏంటి? x² Okay, alpha comma beta, if you know the roots, then the quadratic equation is x² - x into alpha plus beta plus alpha into beta is equal to 0. మూలాలు ఆల్ఫా కామా బీటాలు తెలిస్తే ఇది మనకి వర్గ సమీకరణానికి సూత్రం అన్నమాట. నెక్స్ట్ మీరు ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్, ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్,
ఆల్ఫా క్యూబ్ మైనస్ బీటా క్యూబ్. సో ఈ ఫార్ములాస్ నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ 1/α ప్లస్ 1/β, నెక్స్ట్ ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా. ఇలాంటివన్నీ జస్ట్ ఏంటంటే -b/a c/a ఉంది కదా, వీటి బట్టి నేర్చుకోనమాట. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే -b/a హోల్ స్క్వేర్ అంటే b²/a². ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు? a - b హోల్ స్క్వేర్ a + b హోల్ స్క్వేర్ -4ab అంటే a + b హోల్ స్క్వేర్ -4ab అనే ఫార్ములా వేసి ఈ రెండు వేస్తాం అన్నమాట. నెక్స్ట్ a³ + b³ a + b హోల్ క్యూబ్ -3ab ఇంటూ a + b ఆ ఫార్ములా వేసి ఈ రెండు వాల్యూస్ అందులో వేస్తారు. a³ - b³ a - b హోల్ క్యూబ్ + 3ab ఇంటూ a - b అప్పుడు ఈ ఫార్ములాస్ వేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా ఇంటూ బీటా వస్తుంది. ఇది కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? α² + β² బై ఆల్ఫా ఇంటూ బీటా. α² + β² ఆల్రెడీ మనం ఇక్కడ ఫైండ్ చేసాం కదా. ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు ఫైండ్ చేయండి, ఓకేనా? లేదంటే నేను ఎగ్జామ్లో ఇస్తాను గ్రాండ్ టెస్ట్లో, ఒకసారి చూడండి. నెక్స్ట్ షార్ట్ కట్స్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఉంది కదా, f(x) = ax² + bx + c = 0. దీని రూట్స్ మనకి ఆల్ఫా కామా బీటా అయితే మనం కొత్త ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. వీ హ్యావ్ టు ఫైండ్ ద న్యూ ఈక్వేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ రూట్స్. ఆల్ఫా కామా బీటా రూట్స్ అయితే 1/α 1/β ఈక్వేషన్ అడుగుతాడు. 1/α 1/β ఈక్వేషన్ ఏంటంటే f(1/x) = 0. దిస్ ఈజ్ ద ఫస్ట్ షార్ట్ కట్. నో నీడ్ ఆఫ్ డూయింగ్. చాలామంది ఏం చేస్తారంటే ముందు ఆల్ఫా కామా బీటా ఫైండ్ చేస్తారు, అంటే టూ వాల్యూస్ ఫైండ్ చేస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వాల్యూని 1/1 తీసుకొని మళ్ళీ ఈ ఈక్వేషన్ వేసి చేస్తారు. టైం వేస్ట్. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ x బదులు 1/x వేస్తే సరిపోయింది. అంటే ఏంటి మనకు అప్పుడు ఏమవుద్ది? cx² + bx + a = 0. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే 1/x చేస్తాను, అప్పుడు ఏమవుద్ది మనకి? cx² + bx + a = 0. Next, second shortcut. If the roots of this quadratic equation alpha comma beta, then find the roots of -α minus beta. -α minus beta అంటే మనకు అప్పుడేంటి షార్ట్కట్? f(-x) = 0. f(-x) = 0 గుర్తుపెట్టుకోండి. అంటే x బదులు -x వేస్తే సరిపోతుంది, ఓకేనా? ఒకవేళ రూట్స్ అనేవి స్క్వేర్స్ అయితే α² β² అడిగాడు అనుకోండి, ఓకేనా? ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ α² అండ్ β². అప్పుడు ఏం చేస్తాం మనం? f(√x) = 0 అంటే x బదులు √x వేయాలి. నెక్స్ట్ మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కొన్ని గ్రాఫ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. a > 0 అంటే ఈ కోఎఫిషియెంట్ > 0 ఉండి డెల్టా > 0 ఉంటే సో మనకి గ్రాఫ్ ఏంటంటే దిస్ ఈజ్ టూ డిఫరెంట్ వాల్యూస్. ఇలా రావచ్చు, ఇలా రావచ్చు. a > 0 అండ్ a > 0 డెల్టా > 0. ఒకవేళ డెల్టా = 0 ఉందనుకోండి, =0, అప్పుడు ఇలా వస్తుంది. ఈ 3 డయాగ్రామ్స్ ఓన్లీ వన్ రూట్ ఈక్వల్ రూట్స్. డెల్టా <0 వచ్చింది అనుకోండి, ఈ రూట్స్ అంటే ఆ x యాక్సిస్ని టచ్ చేయదు. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్రాఫ్స్, ఓకేనా? ఇంకా మన షార్ట్ కట్స్ ఏంటంటే ఇంకా ఆప్షన్స్ని క్వశ్చన్స్లో వేస్తే ఆన్సర్స్ అనేవి చాలా వస్తాయి ఇందులో. సో అటువంటి కూడా చూడండి. సో ఇది ఫ్రెండ్స్, షార్ట్ కట్స్ కూడా అయిపోయింది. దీనికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అనేది గ్రూప్లో పంపిస్తాను కనుక ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే కింద గ్రూప్స్ ఉంటాయి, ఏదో గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోని ఇస్తే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.